సో, మనం సినిమా తీస్తున్నప్పుడు ఎలా ఉండింది ఎక్స్‌పీరియన్స్? సినిమా కాపీ చూసిన రోజు ఎలా ఉంది నీ ఎక్స్‌పీరియన్స్? సార్ సినిమా తీస్తున్నప్పుడు ఎట్లా ముందుకు మేము ఏదో లైనే చెప్పాము నీకు పెద్ద కథ అవునవును. ఫుల్‌గా ఏం హ్మ్. హ్మ్. చెప్పలా. హ్మ్. బట్ ద వే మనం షూటింగ్ చేసి నువ్వు వచ్చినాక మీకు కాపీ చూసే ముందు ఏమనిపించింది? కాపీ చూసినాక ఏమనిపించింది? సార్ లైన్ విన్నప్పుడు మామూలుగా డైలాగ్ వర్షన్ వినలేదు కదా సార్. మామూలుగా విన్నది ఆ స్టోరీ విన్నప్పుడు ఆహ్, ఏదైతే టర్నింగ్ పాయింట్ ఉందో అదైతే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు సార్. అది అట్రాక్ట్ చేసింది యాక్చువల్లీ. మిగతా అంతా దట్ ఆర్ ద పాయింట్స్ దట్ వాస్ న్యూ. అది చాలా అట్రాక్ట్ చేసింది. అంటే నేనే గెస్ చేయలేదు అంటే హ్మ్. ఆహ్, ఆడియన్స్ కూడా అదే ఫీల్ అవుతారు అనే ఫీలింగ్‌తో అవును. చేయడం జరిగింది. అంటే అది ఒకటి సార్. అండ్ మనము షూట్ చేసేటప్పుడు కూడా మనం ఇంప్రొవైజ్ చేసే ముందు సీన్‌కి ఎలా ఎలా హౌ ఇట్ ఈస్ చేంజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఇది దీన్ని బట్టి నెక్స్ట్ సీన్ డిపెండ్ అయి ఉంటుంది. సో, అది చాలా అంటే కేర్‌ఫుల్‌గా చేయాల్సొచ్చిన అవును. సిట్యుయేషన్. సో, అందుకని కేర్‌ఫుల్‌గా ఒక్కొక్కటి ఎస్కలేట్ అవుతూ ఎలా వచ్చింది అనేది చాలా బాగా వచ్చింది సార్. హుహు. అది చెప్తున్నప్పుడు కంటే చేస్తున్నప్పుడు మాకు ఇంకా బెటర్‌గా అర్థమైంది. ఎందుకు ఎందుకు ఇది కొంచెం తక్కువుండాలి, ఎందుకు నెక్స్ట్ ఎమోషన్ ఎక్కువుండాలి అనేది. అలా చేసుకుంటూ గ్రాడ్యుయల్‌గా పెంచుతూ వచ్చేసరికి లాస్ట్‌కొచ్చేసరికి పీక్‌గా ఉంటుంది కదా! సో, చాలా బాగా జరిగింది. కాపీ చూసినాక ఎట్లా అనిపించింది? అది మీరు పెర్ఫార్మ్ చేస్తున్నప్పుడు ఇదంతా కాపీ చూసినాక ఏమనిపించింది? ఫుల్ కాపీ కాపీ చూసినప్పుడు నాదొక్కటి కాకుండా ఫుల్ స్టోరీ ఫుల్ స్టోరీ చూసుకోవాలి కదా వచ్చింది. సార్. సో, ఇది జస్టిఫై అయినట్టు అనిపించింది సార్. అసల ఎందుకు ఒక క్యారెక్టర్ కానీ అదెవరైనా సరే, ఏ క్యారెక్టర్ అయినా ఒక జస్టిఫికేషన్ ఉంది. ఎందుకు వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారు అనేది. ఏదో ఒక సీన్ పెట్టాలి కాబట్టి, ఏదో ఒక హై రావాలి కాబట్టి, ఏదో ఒక డైలాగ్ పెట్టాలి కాబట్టి ఏది లేదు సార్. అనవసరంగా ఏది అయితే అనిపించలేదు. అండ్ ఎవ్రీథింగ్ కనెక్ట్ అవ్వడానికి ఒక ఒక మనం ఇది సైకలాజికల్ థ్రిల్లర్ అని చెప్పడానికి కూడా ఒక మీనింగ్‌ఫుల్‌గా అనిపించింది సార్. అది సినిమా మొత్తం చూసాక. విన్న స్టోరీ ఆహ్, ఆహ్, దాంట్లో చాలా చేంజెస్ జరిగాయి సార్. స్టోరీ విన్నప్పటికి, తర్వాత చేసిన దానికి. చేసినప్పటికి. సో, అది చాలా డెవలప్ అయిందని నేను అనిపించింది.